అమ్మవారి దర్శనం చేసినట్టు మీరు బుధమాకుంచనం మూలాధార పూజ. బుధరంధ్రం చూసుకుని ఉంటుందండి 24 గంటలు, అది తెరవకూడదు. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలి. యు ఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్ బిట్వీన్ మైండ్ అండ్ యువర్ ఓన్ మజిల్ బుధ యానస్. It must work according to your mind. Then you say that your mind can control the Buddha. ఇప్పుడు బుధరంధ్రం ఎప్పుడు తెచ్చుకుంటుంది చెప్పండి. మామూలుగా డాక్టర్స్ ఉంటే చెప్తారు. ఇప్పుడు ఇంతవరకు డాక్టర్లు కనుక్కోలేని వ్యవహారం ఏంటి తెలుసా మీకు? అన్ని ఆపరేషన్లు కనిపెట్టేసినారండి సర్జన్స్. యానస్ని రీప్లేస్ చేసే సర్జరీ లేదండి. నో సర్జరీ టు రీప్లేస్ ది యానస్. ఎందుకు చెప్పండి? బుధరంధ్రానికి బుధరంధ్రమే కంట్రోల్. ఇట్ డస్ నాట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది బ్రెయిన్. బ్రెయిన్ ఇంకోటి కంట్రోల్ చేస్తుందంటే దాన్ని రీప్లేస్ చేయగలదు. దాన్ని అదే కంట్రోల్ చేసుకుంటుంది అన్నది ఏదైతే ఉందో దాన్ని యంత్రం చేత మనం సంభావించాలి. అందువరకు ఇప్పుడు అమ్మవారు ఎక్కడ ఉంటారండి? మూలాధారంలో ఉంటారు. దట్స్ ఓన్లీ ది ఎనర్జీ విచ్ కెనాట్ బి కంట్రోల్డ్ బై ఎనీ దేవత. మన శరీరంలో కూడా ఇప్పుడు మీరు కాళ్ళు ఇట్లా ఎగరగలుగుతున్నారు కదా, పద్మాసనం వేసుకొని పెరలు లేకపోతే చూద్దాం. నా పని అప్పుడే ట్రై చేసేసి లేకపోతే వస్తుంది పెరని ట్రై చేయండి. లేస్తుంది. మూలాధార సిద్ధుల వాడికి మూలాధారం లేస్తుంది. లేకపోతే ట్రై చేయండి, పర్వాలేదు. ఏదో రమేష్ ట్రై చేసేట్టు ట్రై చేస్తారా? ట్రై చేయండి. మొత్తం లేస్తుందండి మూలాధార సిద్ధి. అంటే ఇప్పుడు మీరు ఈ కీరికే బలం ఉంది, కానీ బుధరంధ్రానికి మనకు బలం లేదు. బుధరంధ్రంతోనే లేచే జీవి ఒకటి ఉందండి, అది అమ్మవారి యొక్క ప్రతీక. నేను మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి మూలాధారార్చనం చేయడం అంటే ఏంటంటే ప్రతిరోజు మీ మనస్సు చేత బుధరంధ్రాన్ని తెరవటము, బుధరంధ్రాన్ని మూయటము చేయాలి. ఎందుకు అనంటే మృత్యు యొక్క ద్వారం కూడా బుధమే. మన శరీరంలో అన్ని ప్రాణాలు వెళ్ళిపోవాలి కదండి. ఈ శరీరాన్నంతా నడిపే ప్రాణము బుధరంధ్రం గుండా వెళ్ళిపోతుంది. ఒకసారి ఇదండి అది ప్రవేశిస్తుంది. విధారణ అని. అంటే ఇప్పుడు అందరూ మనుషులు ఉన్నారండి, అసెంబ్లీ ఉంది. మీకు అసెంబ్లీలో ఎవరు స్పీకరు అని తెలియాలనుకుంటున్నాను. ఎట్లా తెలుస్తుందండి? అమ్మా మాట మీరు చేయరంటారు. స్పీకర్స్ చైర్ ఈస్ నాట్ ది ఎవిడెన్స్ ఫర్ ఫైండింగ్ ది స్పీకర్. యాక్చువల్గా స్పీకర్ గేట్లు ఏ గేట్లో నుంచి పోతున్నాడు ఒక ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఆ గేట్లో నుంచి ఏమరపాటుగా ఇంకోటి కూడా కూర్చోవచ్చు అక్కడ చైర్లో. బట్ స్పీకర్ ఎగ్జిట్ గేట్లో నుంచి స్పీకర్ తప్ప నుంచి వేరే వాళ్ళు పోలేడు. అది గవర్నమెంట్ రూల్, ప్రోటోకాల్. ఆ గేట్లో నుంచి వేరే వాళ్ళు పోవటానికి లేదు. ఇప్పుడు ఈ శరీరాన్ని పరమాత్ముడు వదిలిపెట్టాడా, జీవుడు వదిలిపెట్టాడా అని ఎట్ట తెలుస్తుంది అని అడిగాడు. నన్ను ఎవరో ఈ మధ్య వచ్చి, స్వామి మా కుమారుడు బలవన్ మరణం పొందాడా లేదా సహజ మరణమా అని అడిగాడు. సహజ మరణం అయితే పరమాత్ముడు పెడతాడు, బలవన్ మరణం అయితే జీవుడు పెడతాడు, పరమాత్ముడు వెళ్ళాడు. బలవన్ మరణం అని ఎట్ట తెలుస్తుంది చెప్పండి? మీరు నేను ఉండగానే వెళ్ళిపోయినారు అనుకుంటే బలవన్ మరణం లెక్క. ఓపిక లేదన్నమాట. అంటే ఒక మీరు ఎవరైతే పోలింగ్ స్టార్ ఒకటి అనుకుంటారు, పోలింగ్ అంటారు కదండి, ఒకడు కూర్చుని ఉన్నాడు, అహంకారం కూర్చుని ఉంది. అహంకారం అంటే స్పీకర్ సభలో కూర్చుని ఉండగా ఎమ్మెల్యే లేచిపోతే ఎవరైనా పట్టించుకుంటారా? మిగిలిన సభ జరుగుతుంది కదా. కాబట్టి వాడు ఈజ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది మీటింగ్. బట్ ఈ స్పీకర్ గెట్స్ అవుట్, ఎంటైర్ మీటింగ్ ఆగి.
ఇప్పుడు స్పీకర్ ఎక్కడున్నాడు అని అడగాలి కదా. పరమాత్ముడే వెళ్తాడు అన్ని రంధ్రాల నుంచి. కానీ విధార్య తల పగలగొట్టి వెళ్ళగలిగే శక్తి భగవంతుడికి తప్పనిచ్చి వేరే వాడికి లేదు. ఇక్కడ పగలగొట్టి వెళ్తాడు అంటే ఇది కూడా ఇంపార్టెంట్ కాదు. తల పగలగొట్టి దూరతాడటండి. అంటే ఇది మీకు ఇంకా అర్థమయ్యేదానికి అగ్ని అనే దేవత మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ దేవత ఎక్కడ దేవతకి అగ్ని వచ్చింది అని మీకు ఎక్కడ వేదపడుతుంటే మీకు బాగా చెప్పుండొచ్చు. నాకు తెలిసింది అగ్ని వచ్చింది అని తెలియాలనుకోండి. అగ్నిర్వాగ్భూత్వాముఖే ప్రావిశత్ అన్నాడు. అగ్ని శరీరంలోంచి వెళ్ళిపోతే ముఖమండలం నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి అంటే ముఖంలోకి అగ్ని ప్రవేశించాడు. తల నుంచి కాదు. అంటే చక్షుర్భూతంగా ఉన్నటువంటి దేవత పరమాత్ముడు లోక వ్యవహారం చేసేది. నిద్రించేటప్పుడు పరమాత్ముడి యొక్క స్థానం హృదయం. మీరు అడిగి చెప్తారు. నిద్రిస్తూ ఉంటే పరమాత్ముడు ఎక్కడ? ఇప్పుడు 10 బెడ్రూమ్స్ ఉన్నాయండి. మాస్టర్స్ బెడ్రూమ్ అన్నాను. మాస్టర్స్ బెడ్రూమ్ అంటే ఏమి? వేర్ మాస్టర్ స్లీప్స్, సర్వెంట్స్ ఆల్సో స్లీప్ కదా. మీకు ఒక థియరీ ఉంది, స్లీపింగ్ థియరీ చెప్తారు. ఆకాశంలో పక్షులు విహరిస్తున్నాయి. అవి ఆకాశంలో విహరిస్తున్నాయి. పక్షులు ఎక్కడ నిద్రపోతాయి? చెట్ల మీద. సముద్రంలో చేపలు తిరుగాడుతున్నాయి. చేపలు ఎక్కడ నిద్రపోతాయి? చేపలు భూమిని పట్టుకుని నిద్రపోవాలి. ఏది కూడా పాచి ఉంటుంది అనుకోండి, ఆ పాచిని పట్టుకుని నిద్రపోతుంది. అంటే నిరాలంబంగా భూలోకంలో ఉన్నటువంటి జీవులు నిరాలంబంగా నిద్రించలేదు. నిద్రపోలేదు. అంటే మీకు ఎందుకు జరిగానంటే అది సముద్రంలో ఈదే జీవి కదా. ఈదేటువంటి జీవి సముద్రంలో అటు హాయిగా నీడలోనే తేలుతూ నిద్రపోవచ్చు కదా. తేలుతూ నిద్రపోవటానికి చేపలకు అనుమతి లేదు. ఎగురుతూ నిద్రపోవటానికి ఎవరు తేలుతూ నిద్రపోగలరు? దాన్ని బట్టి దేవతలు నిర్ణయిస్తారు. జలంలో జలాది దేవతలు తేలుతారు. ఆకాశంలో ఆకాశ దేవతలు తేలుతారు. ఆ లోకవాసులు మాత్రం ఆ లోకాన్ని ఆనందంగా పెట్టుకుని నిద్రిస్తారు. అంటే ఇది వేదాంతంలో చెప్పింది శంకరాచార్య ఏంటంటే ఆకాశంలో విహరిస్తున్నటువంటి పక్షులు ఎట్లయితే సొంత గూటికి చేరి నిద్రపోతాయో ఆ రకంగా మనస్సులో ఉత్పన్నమైనటువంటి భావాలన్నీ సొంత గూళ్ళు చేరేంత వరకు జీవులు నిద్రపోలేరు. థాట్స్ ఆర్ ఫ్లయింగ్. యాజ్ లాంగ్ యాజ్ థాట్స్ ఆర్ ఫ్లయింగ్, హ్యూమన్స్ కెనాట్ స్లీప్. So flying thoughts must be brought back to their own shelters and be at the pavilion, and then we speak that they can sleep properly. Back to pavilion anga pavilion ku vellala. Pavilion ku velte gara నిద్రపోదు. ఆ నిద్రపోయే శక్తిని ఇప్పుడు మీరు నిద్రపోయే యోగ నిద్ర కోసం ఈ సూత్రాన్ని వాడారు. యోగ నిద్ర పోవాలి అంటే మీ యొక్క స్వరూపం మీకు తెలియకపోతే మీకు యోగ నిద్ర రాదు. ఇవి దేవత గురించి చెప్పాలి కదా. హృదయంలో పరమాత్ముడిని నిద్రిస్తాడు అంటే హృదయం సత్తా అన్నాడు. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు ఎవరెవరు ఎక్కడ నిద్రపోతున్నారు అన్న స్థితిని బట్టి నువ్వు బాగా స్వప్న పురుషుడు ఎక్కడ నిద్రిస్తాడండి? కంఠంలో నిద్రిస్తాడు. భయం ఎక్కడ నిద్రిస్తుందండి? అంటే కరెక్ట్గా చెప్పాలి. కామం ఎక్కడ నిద్రిస్తుందండి? వాటి స్వస్థానాలు తెలియాలి. ఆయా దేశాల్లో అవి నిద్రపోతాయి. అంటే ఇప్పుడు అవి షెల్టర్లోకి వెళ్ళిపోతాయి. అవి వెళ్తే కానీ మీకు నిద్ర రాదు. కామం ఎక్కడ నిద్రిస్తుందండి? ఇది నేను ఇంకో ప్రయోగం చెప్తాను. వాటి నిద్రాస్థానాల్లో అవి నిద్రిస్తాయి. అవి నిద్రించేటువంటి స్థితిని పట్టుకుని ఏది మేలుకుని ఉంటే మనం నిద్ర మేలకపోతున్నామో అది మన స్వరూపం. ఇంట్లో
అందరూ మేలుకుని ఉండగా ఒక నిద్రపోతున్నాడు కదా. కానీ ఎవరు మేలుకుని ఉండడం వల్ల మనం నిద్రపోలేకపోతున్నాం అండి చెప్పండి. మనం మేలుకుని ఉండడం వల్ల మనం నిద్రపోలేకపోతున్నాం అంతే కదా. కానీ ఇంట్లో పిల్లవాడు నిద్రపోతున్నాడు, భార్య నిద్రపోతుంది, మనం పెంచుకుంటున్న కుక్క నిద్రపోతుంది, మనం మేలుకుని ఉన్నాం. ఇప్పుడు మీకు తెలియాలి, పరమాత్ముడు ఎప్పుడు నిద్రించడు. ఆయన స్వసత్తలో ఉంటాడు కానీ నిద్రించడు. ఈ విల్ బి అట్ హోమ్ బట్ నెవర్ అట్ స్లీప్. అంటే అట్లా క్వాలిఫై చేయడానికి లేదండి. నిద్ర ఈజ్ నాట్ ది ట్యాగ్ దట్ కెన్ బి యూస్ టు డిఫైన్ సుప్రీం. ఆయన ఒక నిద్రను కూడా పట్టుకోకూడదు, ఎందుకంటే విష్ణువు నిద్రపోయినాడు అని ఒకటి చెప్పాడు. ఆయన కాజు లేదనమాట, నిద్ర పోవటానికి పోకపోవటానికి కాజు లేదు. మామూలుగా మనం ఎప్పుడు నిద్రపోతామండి? మీరు ఇంటికి వెళ్ళి యోచించుకుని నాకు చెప్పండి, వాట్ మేక్స్ వన్ టు స్లీప్? ఒకసారి ఆయన చెప్పిందని మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయన శరీరం అలసిపోతే నిద్రపోతా ఉంటే ఆయన శరీరం, మనస్సు అంటే మీ మనస్సు అంటే యూ హ్యావ్ యునైటెడ్ యువర్ సెల్ఫ్ విత్ దట్. నేను ముందు అదే కదా చెప్పింది, ఎవడు నిద్రిస్తున్నాడో వాడు నిద్రిస్తున్నాడు, ఎవడు మేలుకుని ఉన్నాడో వాడు మేలుకుని ఉన్నాడు. కామము మేలుకుని ఉన్నట్లయితే ఎవరో నిద్రపోతారు, కొంతమంది మేలుకుని ఉంటే మిగిలిన వాడు నిద్రపోవాల్సిన. హాస్టల్లో వార్డెన్ మేలుకుని అందరూ పడుకోండి లైట్ ఆర్పేస్తూ ఉంటాడు ఉంటాయి. అటువంటి వార్డెన్స్ కొంతమంది ఉంటారు. ఇవి చరక సన్నిధిలో మీకు కనిపిస్తాయి. ఆయుర్వేద గ్రంథాల్లో రాజవృత్తులు, సేవక వృత్తులు, ఒక వృత్తి మేలుకుని ఉండగా మిగిలిన వృత్తి నిద్రపోవాల్సింది, అది ఒప్పుకో. అజ్ఞానం మేలుకుని ఉండగా జ్ఞానం రాదు, మీకు ఇటువంటి పరిస్థితుల్లో జ్ఞానం రాదు. యూ నాట్ బి ఏబుల్ టు లిజన్. కామం ఉండగా మాతృస్వరూపం గోచరించు. ఆ వృత్తులు ఒకటే మేలుకుంటుంది, రెండోది మేలుకోవటానికి లేదన్నమాట. భయం ఉండగా జ్ఞానం రాదు. అందువల్ల ఏంటి, కానీ యాక్చువల్గా ఏంటంటే పరమాత్మని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శ్రద్ధయాధేయం, శ్రీయాధేయం, బియాధేయం. ఇప్పుడు ఒకడు మోటార్ బైక్ తోలుతున్నాడు, సరే మళ్ళీ వాడికి ఎవరు ఇంటర్వ్యూలో రిజల్ట్ ఫెయిల్, వాడు బండి తోలుతు, సరే నువ్వు తోలబ్బా, నా వల్ల కాదురా, హర్ట్ కెనాట్ డ్రైవ్ ది వెహికల్. అంతే కదా, నేను హర్ట్ అయిపోయినాను, మా ఆయన నన్ను తిట్టేస్తున్నాడు, నేను తోలలేను, బండి వెనకాలకు చుట్టాను తోలు అని చెప్తారు. ఒక్కోసారి బాగా తిట్టేస్తున్నాడు భార్యని, బండి ఎత్తుకొని రావాలా, చేతులు కడగ ఉడుకుతూ ఉంటుంది, తోలు బండి. మీ శరీరంలో బండి డ్రైవ్ చేయటము భయానికి రాదు. భయానికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? మిమ్మల్ని భయం పట్టుకుని ఉన్నప్పుడే బండి తోలించాలి కదా. మీకు అర్థమైందండి? ఈ పద్యం మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు నయమున పాలం ద్రావరు, భయమున విషమునైన భక్షింతురుగా, నయమెంత దోషకార్యు భయమి సూపంగవలియు నయమగు సుమతి అని సుమతి శతకంలో పద్యం అంటారు. ఎవడైతే ప్రీతిగా చెప్తే చేయలేదు అని అంటే వాడి బెత్తంతో కొడితే వాడు చేస్తాడు. అంటే ప్రేమతో చేయలేదు దాన్ని భయంతో చేయించవచ్చు సూత్రం కదా. అంటే భయానికి వచ్చిన విద్యలు ప్రేమకి రాదు, ప్రేమకు వచ్చిన విద్యలు భయానికి రాదు. ఇప్పుడు మీరు పరిపూర్ణంగా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? భయంతో కూడా దానం చేయాలి. అది వేదవాక్యం. శ్రద్ధతో ఇవ్వండి అన్నట్టు. శ్రద్ధగా ఉన్నప్పుడు మీరు చేశారు, భయంతో ఇవ్వరు, పట్టుకుంటారు గట్టిగా. భయంతో వదిలిపెట్టేస్తే మృత్యు వదిలేస్తుంది. ఇది మీకు బాగా భయంతో దేని పట్టుకుంటారు? భయంతో శరీరాన్ని పట్టుకుంటారండి. భయంతో శరీరం ముడుచుకుపోతుంది, గట్టిగా ముడుచుకుపోతుంది, పిండేస్తాడు శరీరాన్ని. దేన్ని ఇవ్వాలి? భయంతో ఇవ్వు అంటే కండరం విస్తరిస్తుంది కదా. వాడు చెప్పాడు, భయం కలిగినప్పుడు దానము బాగుంటుంది. అందుకే నేను చెప్పాను కదండి, ఏది భయాన్ని పోగొడుతుంది?
భయంగా ఉంది అని అడగకూడదు. భయగ్రస్తుడైన వాడు దానం చేత భయం నుంచి ముక్తులు అవుతాడు. అంతే కదా. ఎందుకంటే శరీ వేదంలో చెప్తాడు, మన చరకుడు చెప్తాడు, వృషభాచార్యుడు ఏమని చెప్తాడంటే, ఏకోత్తర మృత్యుశతం అస్మిన్ దేహే ప్రతిష్ఠితం అన్నాడు. 101 మృత్యులు ఉన్నాయి, ఏకంచ కాల సంయుక్త శేషాంతు ఆగంతవ స్మృతా చెప్పాడు. ఏ విహాగంతవాక్పోక్తా తే ప్రశామ్యంతి చ భేషజై. ఈ లోకంలో నుంచి ఏ జబ్బులు వచ్చాయో వాటిని మాత్రమే డాక్టర్స్ తగ్గించగలరు. జబ్బులు 2 రకాలండి. 101 మృత్యువులు ఉన్నాయి. ఈ 101 మృత్యువులు ఏమిటి? ఏతు ఇహాగంతవాక్పోక్తా, ఇహ నుంచి వచ్చింది అన్న జబ్బుల మీదే వైద్యుడికి అధికారము. తే ప్రశామ్యంజిత భేషజైః. అట్లయితే ఏమిటి? ఏది తగ్గుతుందో జపదాన ప్రధానైశ్చ, ఇహార్జితమైనటువంటి వ్యాధిని జపదానాలు తగ్గించవు. లోపల నుంచి వచ్చినటువంటి జబ్బుని వైద్యుడు తగ్గించలేడు. లోపల నుంచి వచ్చిన జబ్బునంతా జపదానముల చేత శమింపచేయాలి. దానం చేస్తేనే భయం వదులుతుంది. ఏ ద్రవ్యం మీద ప్రీతి ఉందో వాడికి, దానివల్ల వాడికి భయం వస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టు, దేన్ని వదిలిపెట్టాలి అని అంటే, దేని యందు ప్రీతో అది భయహేతువు. యద్విషయే అనురక్తి తదేవ భయహేతు. దేని యందు మీకు అత్యంత ప్రీతి ఉంటుందో అది భయానికి. అంటే భయంతో ఇవ్వాలంటే దాన్ని కొడతారు గురువు, అప్పుడు వాడి దగ్గర ఇప్పిస్తే వాడికి భయం. అంటే వాడు భయంతో కూడా కారు తోలుతారు. పక్కన కూర్చొని బెత్తంతో పటా అని కొడితే వాడు కారు తోలుతూ ఉంటాడు. మామూలుగా తోలడు, తోలు స్ట్రైట్గా పో, లెఫ్ట్. మీకు అర్థమైందండి. అప్పుడు ప్రతిరోజు భయంతో నడుపుకుంటాడు. ఒకరోజు వాడు తేలిగ్గా కూర్చొని నడుపుతూ ఉంటే, ఇక ఆయన కుడుతూ ఉంటే నేను నడుపుతా ఉన్నానంటే నా వల్ల కాదు, ఎవరినో కొడితేనే నేను నడుపుతా ఉంటాడు. నో, ఇట్స్ లైక్ దట్. మీరు కొన్ని కర్మల్ని భయంతో చేస్తారు. ఆ భయంతో చేసిన వాటిని ఆగమనం గుర్తిస్తుంది. న్యూరోబిక్స్ అనే ఒక కొత్త సైన్స్ వస్తూ ఉంటుంది. న్యూరోబిక్ అంటే ఏంటండి? ఏరోబిక్ అంటే, న్యూరోబిక్ అంటే ఫీడ్స్ రిలేటెడ్ టు ది నర్వ్స్. ఇప్పుడు నాకు షేవింగ్ చేసుకోవటం వచ్చాడు, చేసుకున్నాను. మై రైట్ హ్యాండ్ ఓన్లీ నోస్ హౌ టు షేవ్. ఐ డోంట్ నో హౌ టు షేవ్ విత్ లెఫ్ట్ హ్యాండ్. సో నాకు షేవింగ్ చేయడం వచ్చు. అదేదో టెక్స్ట్ ఏం టెక్స్ట్ అండి వస్తుంది, యాంబిటెక్చువస్. 2 చేతులతో రాయడం రాదు నాకు. కుడి చేతికి రాయటం వచ్చు, ఎడం చేతికి రాదు. ఎడం చేతికి నేర్పించాలి రాయడం. ఎట్లా నేర్పిస్తారు? నాకు వద్దండి. కుడి చేతికి ఈయనకి రాయడం వచ్చి ఈయనకి రాయడం రాదండి. ఈయన ఏం చేస్తాడు ఆయనకి రాయడానికి? కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, రాయటం వచ్చింది నాకు వచ్చు అని చెప్తుంటాము, కానీ రాయటం నా కుడి చేతికి వచ్చు కానీ ఎడం చేతికి రాదు. మీ విద్య ఎడం చేతికి వ్యాపించలేదు. చూడండి, యద్విద్య సన ప్రవర్తయతి విశ్వవ్యాప్త రూపేణ. విశ్వవ్యాప్తంగా మీకున్న విద్య ప్రవర్తించకపోతే, మీరు చదువుకున్న చదువు మీ కుడి చేతికి తెలిసినంత ఎడం చేతికి తెలియదు కదా. ఆయన సంశయం అదే చెప్తున్నా. కుడి చేతితో రాస్తున్నారు, ఎడం చేతితో రాయాలని చెప్పారు కదండి. అది అయిపోయింది. నేనేదో పాయింట్ చెప్పాను. అదే మీరు కుడి చేతికి వచ్చింది, నేను కుడి చేతితో షేవింగ్ అని చెప్పాను. సరే, ఎడం చేతితో షేవ్ చేయాలనుకున్నాను, షేవ్ చేయలేకపోయినా. అప్పుడు కుడి చేతికి వచ్చిన విద్య ఎడం చేతికి ఎట్లా వస్తుంది? నా కుడి చేతికి అయితే ఎవరో నేర్పించారు, ఎడం చేతికి మళ్ళీ ఇంకో గురువుని పట్టుకున్నాను. నాలోనే ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని దాన్ని గురువుగా పెట్టారు. పెట్టి ఈ చేత్తో ఎడం చేయిని పట్టుకుని ఈ చేత్తో పనిచేస్తుంది. కుడి చేతితో సహాయం లేకుండా ఎడమ చేయి పనిచేసేంత వరకు కుడి చేయిని ఎడమ చేయిని సహకారంగా ఇచ్చారు.
అదే రకంగా శ్రద్ధకు వచ్చిన విద్యనంతా భయానికి నేర్పాలి. అప్పుడు మీకు ముక్తి వస్తుంది. ముందర శ్రద్ధతో నేర్చుకోండి. అన్ని శ్రద్ధతో నేర్చుకోవడం అంటే బికాస్ దట్స్ ఇన్ ది బుక్, యూ విల్ లెర్న్ ఇట్. తర్వాత శ్రద్ధకు వచ్చిందంతా భయానికి నేర్పాలంటే భయము లోపల ఉంటుంది, అది గురువు గారి క్వశ్చన్ కాదు, శ్రద్ధ క్వశ్చన్లో ఉంటుంది. శ్రద్ధతో వెళ్ళి భయానికి బోధించాలి, అప్పుడు భయం ఉంది. భయానికి శ్రద్ధకు విద్య వచ్చిందనంటే ఇంకా మీకు లోకంలో అడ్డులేదు. మిమ్మల్ని భయపెట్టినా మీరు కష్టపెడతారు, మిమ్మల్ని శ్రద్ధగా కొట్టినా కష్టపెడతారు. కాబట్టి మిమ్మల్ని భయపెడితే ఇంకా వాడు ప్రమాదంలో పడతారు. మీకు అర్థం, బికాస్ ఐ కెనాట్ యూస్ మై రైట్ హ్యాండ్, ఐఎమ్ వీక్ నౌ అని చెప్తాడు. నో, ఐ కెన్, వెన్ ఐఎమ్ వీక్ ఇన్ రైట్ హ్యాండ్ మై లెఫ్ట్ హ్యాండ్ కమ్స్ మోర్ పవర్ఫుల్ కదండి. అంటే ఆ రకంగా విద్య నేర్వాలంటే బ్రహ్మ విద్య నేర్చుకోవాలి. ఇప్పుడు మీకే తెలిసిపోయింది చూడండి, మీకు విద్య వచ్చినంత మాత్రం చేత మీ కుడి చేతికి వచ్చింది, మీ ఎడమ చేతికి రాదు కదా. ఇది వస్తే సర్వజ్ఞత అంటే ఏంటి అని అడిగాడు ఒకడు. సర్వజ్ఞత అంటే ఏమీ లేదండి, నా ఎడం చేతికి వచ్చింది నా కుడి చేతికి రావాలి, నా కుడి చేతికి వచ్చింది నాకు ఎడం చేతికి రావాలి. నాలో ఉన్న జ్ఞానం నా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సిద్ధిస్తే నేను సర్వజ్ఞుని అవుతాను. లేకపోతే వాళ్ళందరూ ప్రతిరోజు నన్ను కొడుతూ ఉంటారు, అంతే కదా. ప్రతిరోజు నేను కామం నన్ను కొడుతుంది, నేను భోజనం చేస్తుంటే కుక్క వచ్చిన పళ్ళల్లో తింటూ ఉంటుంది, నేను భోజనం చేస్తే కుక్క దూరంగా కూర్చొని ఉంటాను కదా, అంతే కదండి. అది అది విద్య. అది కూతురాకు